ఫ్రెండ్స్, చాలామంది అల్లం టీ చేస్తారు కదా. అప్పుడు అల్లము ఏదర్ గ్రేట్ చేస్తారు లేకపోతే దంచి వేస్తారు కదా. అయితే చాలామంది ఏంటంటే మన ఇంట్లలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అయితే అల్లం ఏం చేస్తారంటే ఆ పొట్టు తీసేసి పడేస్తారనమాట. అలా పడేయకుండా మనం అల్లము తీస్తాం కదా, తొక్క తీసే ముందు ఫస్ట్ దాన్ని వాటర్లో మట్టి అంతా పోయినట్టుగా కడిగేసేయాలి. అప్పుడు అల్లం తొక్కంతా తీసేయాలి. ఇలాగా తీసేసి ఆరబెట్టేయాలన్నమాట. అది ఎండిపోయినా పర్లేదు, బట్ మొత్తం నీళ్ళు లేకుండా ఆరిపోవాలి. అది ఒక డబ్బాలో ఫిల్ చేసి పెట్టుకోవాలి. మనము టీ చేసుకుంటాం కదా, అల్లం చాయ్ చేసుకుంటాం కదా, ఈ తొక్క ఉంటుంది కదా, పొట్టు ఎండబెట్టామో అది చాయ్లో వేసుకుంటే చాయ్ టేస్ట్గా ఉంటుంది. అలాగే అల్లం స్కిన్లోనే యాక్చువల్ ఆయిల్స్ ఉంటాయంట, హెల్త్ బాగు చేసే ఆయిల్స్. అందుకే ఆ పొట్టు పడేయకుండా అలాగా మనం టీలో వాడుకోవాలి. సో టీకి రుచికరం ఉంటుంది, పొట్టు పడేయకుండా మనం వాడుకున్నట్టు అవుతుంది. అలాగే మనకు కావాల్సిన ఆయిల్స్ కూడా వస్తాయన్నమాట.